హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే మరో రెసిపీ టొమాటో సూప్ లేదా టొమాటో చారు. ఈ టొమాటో సూప్ అనేది అన్నంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్లెయిన్గా మనం చారులాగా తాగాలనుకున్నా కూడా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇంతకు ముందు నేను మీకు వాంగిబాత్ రెసిపీ చూపించాను. వాంగిబాత్తో పాటుగా ఈ టొమాటో సూప్ని సర్వ్ చేస్తాం మేము మా ఇంట్లో. టొమాటో సూపు వెయిట్ రిడక్షన్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఫిల్లింగ్గాను ఉంటుంది, అలాగే టేస్టీగాను ఉంటుంది. ఏ టేస్ట్లు మిస్ అయినట్టుగా అనిపించకుండా బాగుంటుంది. కాకపోతే వేసే షుగర్ కంటెంట్ని తగ్గించుకోవాలి, లేకపోతే పూర్తిగా స్టాప్ చేసేయాల్సి ఉంటుంది. టొమాటో పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి విరుగుడుగా పంచదార కొంచెం వేసుకుంటాము. బట్ వెయిట్ రిడక్షన్ వాళ్ళు పంచదారని అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అదర్వైజ్ అందరూ మామూలుగా చేసుకోవచ్చు. టేస్టీగా బాగుంటుంది. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఈ సూపు. పిల్లలకి వేడివేడిగా ఇస్తే చాలా నచ్చుకొని తాగుతారు. ఈ సూప్ చేయడానికి ముందరగా ఒక అరకిలో టొమాటోలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టి కుక్ చేసుకోవాలండి. పూర్తిగా తొక్క అంతా విడిపోయేటట్లుగా కుక్ చేసుకోవాలి. చూడండి, అన్ని టొమాటోలు కూడా ఇలాగే ఘాట్లు పెట్టుకున్నాను. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ తొక్క చూసారా, ఊడిపోవాలి, అంతదాకా కుక్ చేసుకోవాలి. ఇది ఇంకా ఊడలేదు. ఇప్పుడు చూడండి, అలా వచ్చేసేయాలి తొక్క మనకి. అంతదాకా వీటిని బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత చల్లారి పెట్టేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తొక్క అంతా కూడా ఇలా తీసేసుకొని మిక్సీ జార్లో కానీ లేదా హ్యాండ్ బ్లెండర్ ఉంటే అదైనా యూస్ చేసి చేసుకోవచ్చు. జ్యూస్ తయారు చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తే ఒకసారి ఫిల్టర్ చేయవలసిన అవసరం ఉంటుంది. లేదు ఇలా జ్యూసర్ జార్ యూస్ చేసుకుంటే ఫిల్టర్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మొత్తం అన్నీ కూడా తొక్క తీసేసి శుభ్రంగా మెత్తగా జ్యూస్ తయారు చేసేసుకోవాలి. చూడండి, ఇలా జ్యూస్ రెడీ చేసేసుకోవాలి. చూసారా, ఇది జ్యూసర్ జార్ కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఫిల్టర్ చేయట్లేదు. జస్ట్ ఒక కప్ అడ్డం పెట్టేసి జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అదే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తే ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జ్యూస్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ పంచదార, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని కొంచెం నీళ్లు, 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టి దీన్ని తెరలనివ్వాలి. లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని తెరలనివ్వాలి. బాగా తెరిలిన తర్వాత దీనికి నెయ్యి పోపు వేసుకుంటాము. కళాపెళమని తెరలేటట్టుగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల పాటు తెరలనివ్వాలండి. ఇలా ఇంత బాగా తెరిలిన తర్వాత దీనికి నెయ్యి పోపు వేసుకోవాలి. ఇలా బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి పోపు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. నూనె పోపు వేస్తే అస్సలు ఏమాత్రం బాగుండదు. 1 టీ స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ ఇవన్నీ వేసి చిటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు, కొత్తిమీర కరివేపాకు కొంచెం దండిగా వేసుకున్నా పర్వాలేదు. టొమాటో సూప్ని స్టవ్ మీద పెట్టి ఒకసారి మరుగుతూ ఉన్నప్పుడు తాలింపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా సూప్లోకి దిగేటట్టుగా మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఇంతే, టొమాటో సూప్ రెడీ అయిపోయింది. ఇది అన్నంతోని బాగుంటుంది, వాంగిబాత్తోని బాగుంటుంది, అలాగే ప్లెయిన్గా తాగినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం కారంగా కావాలి అనుకుంటే మిరియాల పొడి వేసుకోవాలండి. ఎర్ర కారం ఎక్కువ వేసుకోవద్దు. ఓన్లీ కలర్ కోసరంగా కొంచెం వేస్తున్నాము అంతే తప్ప ఎర్ర కారం ఎక్కువ వేసుకోకూడదు. ఆ కారం రాకూడదు. మిరియాల ఘాటు మాత్రమే రావాలండి. ఇంతే, టొమాటో సూప్ రెడీ అయిపోయిందండి. టొమాటోలతో చేసుకునే మరికొన్ని రెసిపీస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. అలాగే వాంగిబాత్ రెసిపీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.